ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తుండగా జరిగిన రాళ్లదాడి కలకలం రేపుతోంది. ఇప్పటికే దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు రాజకీయ నేతలు స్పందిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాజాగా ఈ ఘటనపై నటి యాంకర్ శ్యామల కూడా రియాక్ట్ అయింది. సీఎం జగన్పై జరిగిన దాడి చాలా బాధాకరం అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడి చాలా బాధాకరం. ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయన్న నమ్మకానికి ఇలాంటి సంఘటనలు ఇబ్బంది కలిగిస్తాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం అంటూ యాంకర్ శ్యామల ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. అయితే దీనిపై కొంతమంది నెటిజన్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదంతా ఎలక్షన్ స్టంట్, ఈ పోస్ట్కి ఎంత ఇచ్చారు, పేటీఎం బ్యాచ్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి కూడా పోస్ట్ పెట్టాల్సిందంటూ శ్యామలను ఏకిపారేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడ సింగనగర్లోని వివేకానంద స్కూల్ దగ్గర జగన్మోహన్ రెడ్డి నిన్న బస్సు యాత్ర చేశారు. ఆ సమయంలో జగన్ మీద గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. క్యాట్ బాల్ సాయంతో రాయి విసిరగా అది జగన్ ఎడమ కంటి పైన తగిలింది. ఇదే క్రమంలో జగన్ పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా ఆ రాయి తగిలింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ జగన్ను బస్సు లోపలికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం జగన్ మళ్ళీ బస్సు యాత్రను యథావిధిగా కొనసాగించారు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి జగన్ చికిత్స తీసుకున్నారు. ఈ దాడి కారణంగా ఈరోజు బస్సు యాత్రకి విరామం ఇచ్చారు.